ఫెస్టివల్ సీజన్ కావడంతో సిటీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. వినాయక చవితి, బక్రీద్, అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేశామంటున్నారు. 20,000 మంది పోలీసులు నగరంలో నిత్యం పహారా కాస్తారని చెప్పారు. రాష్ట్రానికి అదనంగా కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోర్స్ను రప్పిస్తున్నామని తెలిపారు సిపి. 11th డే 28th రోజు మనకి ఫైనల్ ఇమ్మర్షన్ ఉంటుంది. 17th అంటే రేపు గణేష్ చతుర్థి. 27, 28 2 రోజుల్లో కూడా మనకి గణేష్ ఇమ్మర్షన్ ఈవెంట్ జరుగుతుంది. అలాగే బక్రీద్ ఈ నెల 25వ తారీఖు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. ఈ నెల 23వ తారీఖు తెలంగాణ స్టేట్ అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 3 మేజర్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తగిన ఎఫెక్టివ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ, సిటీ పోలీస్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా ఈ సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్స్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 30,000 గణేష్ ఐడల్స్ ఈ టైంలో ఇమ్మర్షన్ అవుతాయని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీంట్లో హైదరాబాద్ సిటీలో అన్ని వింగ్స్ కలిపి బయట నుండి వచ్చే ఫోర్సు, తర్వాత లోకల్ ఫోర్సు మొత్తం కలిపి దాదాపుగా 20,000 మందిని దీనికి డిప్లాయ్ చేయడం జరుగుతుంది గణేష్ ఫెస్టివిటీస్ గురించి. దీంట్లో మనకి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. దాదాపుగా ఒక 9 కంపెనీలు పారామిలిటరీ ఫోర్సెస్ మనకు వస్తున్నాయి. దాంతోపాటుగా మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోర్సెస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అట్లాగే కొంత మనకి ఈ ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనము కొంత ఫోర్స్ అడిగాము. అక్కడి నుంచి కూడా కొంత ఫోర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ది ఫోర్స్ అక్కడి నుంచి డ్రా చేసి మనకి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ 3 ఈవెంట్స్ని కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలను కూడా చేపట్టాము.